ప్రస్తుతం రాజ్యసభతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో అలికిడి సృష్టించిన పదం లుంగివాలా. ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయిన వారు కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మరియు అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్. ముందుగా జాన్ బ్రిటాస్ వాదన ఏంటంటే, ఆగస్టు 10న రాజ్యసభలో ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్పై నేను ప్రసంగిస్తుండగా సుస్మితా దేవ్ పదే పదే నా ప్రసంగానికి అడ్డుపడుతుండటంతో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్కు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారిన ఆమెను టర్నుకోట్ అని పిలిచిన. అందుకు బదులుగా ఆమె నన్ను పదే పదే లుంగివాలా అని పిలుస్తూ కించపరిచినారు అని జాన్ బ్రిటాస్ ఆరోపిస్తూ రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చినారు. ఈ ఆరోపణలపై సుస్మితా దేవ్ ఎలా స్పందించారంటే, అసలు సభలో లేని పదాన్ని ఉన్నట్లుగా సృష్టించి జాన్ బ్రిటాస్ సభతో పాటు దేశాన్ని కూడా తప్పు పట్టించినందుకు ఆయనపై కౌంటర్ ప్రివిలేజ్ నోటీస్ ఇస్తున్నాను అని ఇచ్చినారు కూడా. అయితే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, లుంగీ అనేది రంగురంగుల ప్రింట్లు లేదా చెక్స్ డిజైన్స్తో ఉంటుంది కదా, దీనికి ఎటువంటి మతపరమైన లేదా సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా లేదు కదా, దీనిపై ఎందుకు ఇంత కాంట్రవర్సీ నడిచింది అని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే జాన్ బ్రిటాస్ ధరించింది లుంగీ కాదు, అది పంచ. ఈ పంచనే దక్షిణాది సంస్కృతిలో కేరళలో ముందు అని, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ధోతి అని, తెలుగు రాష్ట్రాలలో పంచ అని పిలుస్తారు. ఈ పంచ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, ఇది ఆత్మగౌరవానికి, సంస్కృతికి మరియు సనాతన ధర్మానికి గొప్ప ప్రతీక. హిందూ పురాణాల పరంగా చూసుకుంటే త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, అదేవిధంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దైవ స్వరూపులందరూ పంచ ధరించినట్లుగానే వర్ణించబడ్డారు. హిందూ సంప్రదాయంలో అన్స్టిచ్డ్ గార్మెంట్స్ అనగా కుట్టని వస్త్రాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. సూదితో కుట్టిన దుస్తులలో ప్రతికూల శక్తి చేరే అవకాశం ఉంటుందని, పంచ వంటి కుట్టని కాటన్ లేదా పట్టు వస్త్రాలు సాత్విక శక్తిని మరియు పవిత్రతను కాపాడుతాయని నమ్ముతారు. ఒక శుభకార్యం కావచ్చు, యజ్ఞం కావచ్చు, లేదా దేవాలయ దర్శనం కావచ్చు, పురుషులు తప్పనిసరిగా పంచ ధరించాలనే నియమం నేటికి ఉంది. శబరిమల, తిరుమల, గురువాయూర్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ పంచకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంత పవిత్రమైన, చారిత్రకమైన మరియు సనాతన ధర్మానికి ప్రతీక అయిన ఈ పంచను ఎంపీ స్థాయిలో ఉన్న సుస్మితా దేవ్ రాజ్యసభకు పంచను కట్టుకొచ్చిన జాన్ బ్రిటాస్ను నిజంగానే ఎద్దేవా చేశారా, లేదా సుస్మితా దేవ్ చెప్తున్నట్టు జాన్ బ్రిటాస్ సభను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పంచను ఒక పావులా వాడుకున్నారా? ప్రివిలేజ్ కమిటీ ఫైనల్గా ఏం చెప్తుందో, ఎవరి మీద చర్యలకు సిఫారసు చేస్తుందో చూద్దాం.